Dashing through the snow in a one-horse open sleigh. హలో సో అందరికీ మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. సో ఇది లాస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ గుర్తున్నాయా మీకు? శాంటా క్లాస్ వచ్చాడు అక్కడ ఇంటికి, అందరికి గిఫ్ట్స్ ఇచ్చారు పిల్లలకి, గుర్తేమని ఉంటుంది కదా. Jingle bells jingle all the way. సో లాస్ట్ ఇయర్ క్రిస్మస్ ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం కదా, కరోనా గిరోనా ఏది లేదు, ఎంత హ్యాపీగా ఉన్నిందో. శాంటా క్లాస్ వచ్చాడు, బట్ ఇప్పుడు ఏమంటే శాంటా మీద చాలా మెసేజెస్ వచ్చేస్తున్నాయి కదా, లైక్ కరోనా వచ్చింది, క్వారంటైన్లో ఉండాలి, శాంటా క్లాస్ ఇంట్లోకి రాడు అనేసి ఏదేదో వచ్చేసాయి కదా. సో మనకే కాదు ఆ శాంటాకు కూడా కష్టాలు వస్తాయి. ఇంకా మా శాంటా ఎన్ని కష్టాలు పడుతున్నాడో చూపిస్తాను పదండి. Apart, you began to cry. The tears are making you blind. The future's far away. మా సుదర్శన్ అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడో నాకైతే ఏం అర్థం కావట్లేదు. అక్కడ పని చేసే వాళ్ళని పక్కన కూర్చోపెట్టేసి సుదర్శన్ చేస్తున్నట్టున్నాడు, లేదా సుదర్శన్ ఆ వర్క్ నేర్చుకుంటున్నాడో దేనికైతే ఏమి హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు మా సుదర్శన్ని. సో బెంగళూరులో ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. దెన్ ఇదేంటంటే బెండకాయలు నైట్ ఇలా గ్లాస్లో కొంచెం ఇలా వాటర్లో బెండకాయలు నానబెట్టేసామంటే రేపు మార్నింగ్ ఆ బెండకాయలు తీసేసి ఆ వాటర్ తాగేయచ్చు. మంచిది హెల్త్కి, మెయిన్గా షుగర్ పేషెంట్స్కి, చాలా డయాబెటీస్కి చాలా మంచిది. ఇంకా మెంతులు కూడా, మెంతుల గురించి అందరికి తెలిసే ఉంటుందేమో కదా. డాడీ అయితే ఆ మెంతులు కూడా తినేస్తారు, ఆ వాటర్ కూడా తాగేస్తారు. సో ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి తెలిసి ఉండవు కదా, ఇలాంటివి చేస్తే షుగర్ కంట్రోల్లో ఉంటుంది, జాగ్రత్త తీసుకుంటారు అని అలా చెప్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేద్దాం. మమ్మీ చట్నీ చేస్తూ ఉంది, చెనక్కాయ పప్పుల చట్నీ అనమాట, పల్లీల చట్నీ అంటారు కదా, సో అది. సో చూస్తున్నారు కదా, జస్ట్ కొద్దిగా ఆయిల్లో చెనక్కాయ పప్పులు, కొబ్బరి, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. మా అత్తయ్య వాళ్ళు తెల్లగడ్డలు అంటారు, నాకు అది అలవాటు అయిపోయింది. ఇంకా ఇటు సైడ్ ఏమంటే వెల్లుల్లిపాయలు అంటారు, సో అవి వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఏమంటే పుట్టనాలు, ఇది చట్నీ పప్పులు ఉంటాయి కదా, సో ఆ పప్పులు అనమాట, అవి కూడా కొద్దిగా వేసుకొని ఇలా జస్ట్ అలా ఫ్రై చేసేసుకోవాలి. సో చెప్తూ ఉంటాను కదా, దోశలోకి ఇడ్లీలోకి మమ్మీ పల్లీల చట్నీ చేస్తుంది, అలాగే టొమాటో చట్నీ కూడా చేసి పెట్టుంటుంది, ఎప్పుడు ఉంటాయి అనేసి. సో అలా ఈ పల్లీల చట్నీ ఎప్పుడు అడుగున్నారు ఎవరో, షేర్ చేసుకోండి ఆశ అనేసి, అందుకే షేర్ చేస్తున్నాను. సో కొద్దిగా చల్లగా అవుతుంది కదా, దాని తర్వాత ఇంకా మిక్సీ పెట్టేసుకోవాలి. సో ఆ రోజు బ్రేక్ఫాస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఇడ్లీ చేస్తూ ఉంది. ఇడ్లీకి టొమాటో చట్నీ ఆల్రెడీ ఉంది, ఇంకా ఈ చెనక్కాయ పప్పుల చట్నీ చేస్తూ ఉంది. మమ్మీ వాళ్ళు ఏమంటే ఎక్కువ రవి ఇడ్లీ చేస్తూ ఉంటారు, రవి ఇడ్లీ నాకు చాలా ఇష్టము, కానీ ఇప్పుడు ఏమంటే రైస్ ఇడ్లీ చేస్తూ ఉంది మమ్మీ. మమ్మీ వాళ్ళు ఈ మధ్య రైస్ ఇడ్లీ కూడా తింటున్నారంట, మన వ్లాగ్ చూసి రైస్ ఇడ్లీ చేసుకొని తింటున్నాము అంటూ ఉంటారు. ఇంకా ఇది వచ్చి పాలు, ఇంకా కాఫీకి, టీకి, దానికనమాట. సో మిక్సీలో గ్రైండ్ చేసేసుకుంది కదా ఆ చట్నీ, ఇప్పుడు పోపు వేసుకోవాలి. సో తిరగబాత చేసుకోవడానికి ఒక కడాయి, దాంట్లో కొద్దిగా ఆయిల్, ఇంకా దాంట్లో నార్మల్గా ఆవాలు, జీలకర్ర వేసుకుంటాం కదా, అదే వేస్తూ ఉంది. చాలా ఇష్టం తెలుసా నాకు ఈ చెనక్కాయ పప్పు చట్నీ అంటే, అది ఉంటే చాలు ఇడ్లీలు దోశలు బాగాలేకపోయినా తినేయాలనిపిస్తుంది. ఇంకా ఎక్కువగా ఉప్మాలాగా కలుపుకొని తింటాను నేను ఇడ్లీ, రవి ఇడ్లీలో ఈ చట్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని అన్నం తింటాం కదా, కర్రీ కలుపుకొని ఎట్లా తింటాం అలా తింటాను, అలా జస్ట్ అద్దుకుంటూ తినను అనమాట, అంత ఇష్టం నాకు ఈ చట్నీ. ఇంకా తిరగబాతలో ఏమేమి వేసేసిందో చూసేస్తారు కదా, ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జస్ట్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా దీంట్లో వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఎమ్మి చట్నీ రెడీ అయిపోయింది. హ్యాపీ చూసారా, వెయిట్ చేస్తూ ఉంది బ్రేక్ఫాస్ట్కి, ఇడ్లీ ఇంకా చట్నీ. ఒక్కొక్కసారి హ్యాపీ క్లాస్ అయిపోయిన తర్వాత తింటాము, లేదా ముందే తినేస్తాము. తొందరగా లేసామంటే ముందే తినేసి క్లాస్కి వెళ్తాము, లేదంటే క్లాస్ అయిపోయినాక తింటూ ఉంటాము. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అంటే క్లాస్కి వెళ్తాం అనుకోండి, క్లాస్ అయిపోతుంది కదా, దాని తర్వాత ఏమంటే ఇంకా వెయిట్ చేస్తుంది, టీవీ అయినా పెట్టాలి, లేదా డాడీ ఎక్కడ బయటికి వెళ్ళాలంటే నేను వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళమని స్టార్ట్ చేస్తుంది అనమాట. సో అలా డాడీ హ్యాపీ ఎక్కడికో వెళ్తూ ఉన్నారు, కార్లో వెళ్తున్నారు, అంటే పార్క్ అయినా తీసుకెళ్తారు, లేకపోతే ఏదైనా షాప్కైనా తీసుకెళ్తారు, ఏదైనా కొనిచ్చేంతవరకు ఉండదు అనమాట. చాక్లెట్స్ ఏదో ఒకటి కొనుక్కొని మళ్ళీ వస్తుంది ఇంటికి. ఇంకా టెడ్డీకి ఏమంటే చిన్నప్పుడు హ్యాపీ ఏజ్లో డాడీ టెడ్డీకి ట్యాబ్ గిఫ్ట్గా తెచ్చిచ్చారనమాట. అప్పటి నుండి ట్యాబ్ అంటే భలే ఇష్టం టెడ్డీకి. అలా మా మమ్మీకి వీడియోస్ ఎలా చూడాలి యూట్యూబ్లో, కొన్ని మొబైల్లో అని నేర్పించింది అనమాట టెడ్డీ. సో మమ్మీ ఏమంటే ఇప్పటికి కూడా చెప్తా ఉంటుంది, నేను ఎప్పటికీ మర్చిపోను టెడ్డీ, నువ్వే నాకు నేర్పించావు ఎలా చూడాలి అన్నీ, ఇప్పటికి చూసుకుంటూ ఉంటాను అనేసి అంటూ ఉంటుంది. ఇంకా కొత్త రకమైన కరోనా వస్తూ ఉందంట కదా, కరోనా స్ట్రెయిన్, అమ్మో భయమేస్తూ ఉంది మళ్ళీ. దాని గురించి ఇంకా మాట్లాడుకుందాం. ఈ లోపల ఏమంటే ఈ చిన్న వీడియో చూసేసేయండి.
సో ఈరోజు నేను వావ్ స్కిన్ సైన్స్ ప్రోడక్ట్స్ రివ్యూ చేయబోతున్నాను. దాంట్లో ఫస్ట్ వన్ ఏమంటే ఫేస్ వాష్. సో ఫేస్ వాష్ అనేసి పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను అంటే చూడండి అర్థమవుతుంది. సో వావ్ స్కిన్ సైన్స్లో చాలా కేటగిరీస్ ఉంటాయన్నమాట. ఫేస్ వాషెస్లో దేనికి ఏది అవసరమో అది ఉంటుంది. లైక్ పింపుల్స్ కనేసి, యాక్నిక్ అనేసి. సో వీళ్ళు ఏమంటే ఒక రీఫిల్ ప్యాక్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మనం అది ఆర్డర్ చేసుకుంటే చాలన్నమాట. మళ్ళీ అది మనం దాంట్లో ఫిల్ చేసేసుకోవచ్చు. ఇంకా మనం దానికి ఫోమింగ్ బ్రష్ ఉంది కదా, దానికి అది కొంచెం పాడవుతుంది కదా మనం యూజ్ చేసే కొద్దికి. సో వీళ్ళు సపరేట్గా దానికి ఒక బ్రిజిల్స్ సాఫ్ట్గా ఉండే బ్రష్ కూడా ఇస్తారు దీంతో పాటు. సో ఇప్పుడేమంటే ఇలా ఫేస్ వాష్ అయిపోయింది అంటే మనం మరి రీఫిల్ ఎలా చేసుకోవాలి అనేది జస్ట్ అలా చూపిస్తాను, చూసేయండి. ఇంకా వీళ్ళు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏమంటే చాలా న్యాచురల్గా ఉంటాయి, కెమికల్ ఫ్రీ, క్రూయల్టీ ఫ్రీ కూడా. ఇంకా ఈ ప్రోడక్ట్స్ ఏమంటే మేడ్ ఇన్ ఇండియా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. #truly మేడ్ ఇన్ ఇండియా. ఇంకా వీళ్ళ ప్యాకింగ్ అయితే ఎకో ఫ్రెండ్లీ. ఇంకా ఇదేమంటే విమెన్ మేడ్, 80% విమెన్ మేడ్ అనమాట. అంటే 80% ఎంప్లాయీస్ విమెన్ ఉంటారు. ఇప్పుడు ఎంత ఈజీ కదా, జస్ట్ రీఫిల్ చేసేసుకోవచ్చు. క్వాంటిటీ కూడా చాలా ఉంటుంది. ఇంకా వీళ్ళకి ఒక యాప్ ఉంది, బై వావ్ యాప్ అనేసి. అది డౌన్లోడ్ చేసుకున్నారంటే మీరు వీళ్ళు పెట్టే ఆఫర్స్ అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే కొత్త కొత్త ఇంట్రడ్యూస్ చేస్తారు కదా ప్రోడక్ట్స్, అవన్నీ మనకి అక్కడ తెలుస్తూ ఉంటాయి. సో ఈజీగా మనకి ఏది కావాలో తీసుకోవచ్చు. వీళ్ళ ప్రోడక్ట్స్ మీద QR కోడ్ స్కానర్ కూడా ఉంటుంది. మనకు కావాలంటే అథెంటిసిటీ చెక్ చేసుకోవచ్చు. సో ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత టోనర్ అప్లై చేశాను. దాని తర్వాత నేను వావ్ స్కిన్ సైన్స్ ఫేస్ మాయిశ్చరైజర్ చూపిస్తున్నాను. సో ఇది కూడా గ్రీన్ టీ బట్ ఆయిల్ ఫ్రీ అనమాట. నో పారాబెన్, నో సిలికాన్, మినరల్ ఆయిల్. సో డెర్మటాలజికలీ టెస్టెడ్, హెల్ప్స్ టు రిఫైన్ అండ్ రిచ్ స్కిన్. సో ఇది దేనికి సూట్ అవుతుందంటే ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది. నేను ఎప్పుడు ఆల్మోస్ట్ ఆల్ స్కిన్ టైప్స్కి చూపిస్తూ ఉంటాను, లేదా డ్రై స్కిన్కి ఎక్కువ చూపిస్తూ ఉంటాను. బట్ ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళు యూజ్ చేయండి, మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా నేను వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేయొచ్చు. ఇంకా ఆశా సుదర్శన్ 20 అనే కూపన్ కోడ్ మీరు buywow.in సైట్లో యూజ్ చేశారంటే 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇంకా లంచ్కి ఆ రోజు మమ్మీ పలావ్ రైస్ చేసింది, దాని తర్వాత సాంబార్ చేసింది, దాని తర్వాత చికెన్ కర్రీ చేసింది, ఆమ్లెట్. డాడీ చికెన్ తిన్నారు కదా, అందుకే ఆమ్లెట్ అనమాట. డాడీకి పలావ్ రైస్లో, వెజిటేబుల్ పలావ్లో, బిర్యానీలో సాంబార్ కలుపుకొని తినడం చాలా ఇష్టము, భలే టేస్టీగా ఉంటుంది అనేసి తింటూ ఉంటారు. సో డాడీ కోసం సాంబార్, ఇంకా నార్మల్గా కర్డ్ అనమాట. ఇంకా అందరు నార్మల్గా చేసుకుంటూ ఉంటారు కదా వెజిటేబుల్ రైస్ అని, బిర్యానీ, పలావ్. సో అందుకని అవన్నీ చూపించలేదు ఎలా చేశారనేసి, జస్ట్ మీకు రెసిపీస్ చూపిస్తున్నాను. మా లంచ్ మెనూ అనమాట ఆ రోజు. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కొంతసేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఇంకా ఆటలు స్టార్ట్ అయిపోతాయి, చూద్దాము. మా డాడీ ఇంకా టెడ్డీ హ్యాపీ ముగ్గురు ఆడుకుంటూ ఉంటారు. హ్యాపీ వచ్చి కిందకు వచ్చి కంప్లైంట్లు ఇస్తూ ఉంటుంది. షూ ఇక్కడ హ్యాపీ ఓం నువ్వు హైడ్ అండ్ సీకా పడతావు వాకింగ్ హైడ్ అండ్ సీక్ ఆడుకునే వీడియో తీస్తాను. ఓకే షూవై హైడ్ అండ్ సీక్ గో. టెడ్డీ ఆ షూ సైడ్ పెట్టే, మళ్ళీ తట్టుకొని పడిపోతారు. హ్యాపీ చూడు, రే రన్ చెయ్యి. డాంకో ఫస్ట్ అక్కడ కమ్మిలాగు జాగ్రత్త. రెడీ? ఎవరు ఇప్పుడు? హ్యాపీ కౌంట్ చేస్తూ నేను ఉన్నాను కదా. హ్యాపీ నువ్వు అక్కడికి వెళ్ళి కౌంట్ చేయపు, నెంబర్స్ కౌంట్ చేయపు. ఇక్కడ ఏయ్ అక్కడ come on. Cook. Slow. Ore. రే యాప్ గేమ్ కదా, అవుట్ అయింది. టెడ్డీ యొక్క దొంగ కానీ కుక్
హ్యాపీ ఏది ఓమో అన్నిటికి ఏడ్చండి వెళ్ళిపోతా మొండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. కూకా మళ్ళీ డాడీ కౌంట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Okay? బాల్ అవుట్ అంట. హ్యాపీ ఏమైందిరా? టచ్ అయి నాన్నకి బాల్ అవుట్ అని చెప్పు, బాల్ అవుట్ అని చెప్పు. వద్దు టెడ్ అనే రా, మీరు ఆడండి. నేను ఇదంతా నేను వెళ్ళిపోతున్నా కిందకి. ఆహా ఇప్పుడు నానా దగ్గరికి. టెడ్ హ్యాపీ నువ్వు నానా ఒక పార్టీ. ఓకే హ్యాపీ. అవును పడతావు టెడ్డా నీ ప్యాంట్కి పాకెట్స్ ఏంద్ర కింద ఉన్నాయి డిజైన్. నీకు అనిపించదులేరా ప్యాంటు. ఇద్దరు రాలేరు. మెంటల్ వచ్చిందిరా వాడికి. డాడీ కామినేనిలో మెంటల్ హాస్పిటల్ ఉంటుందా? మెంటల్ రే కొరికే పోతుందిరా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10. ఏ హ్యాపీ విన్. అమ్మయ్యా రే హ్యాపీ ఏం నువ్వు కమాన్ ఆడు. అది చేయకూడదు. బ్యాడ్ గర్ల్ హ్యాపీ. వాడు వదిలేరా నువ్వు వెళ్ళు. పడతావు హ్యాపీ నువ్వు గమ్ముగుండు. అమ్మా హ్యాపీ చూసారా ఆడుతూ ఉంటే అసలు ఆడనిస్తుంది ఎంత డిస్టర్బ్ చేస్తూ ఉంది పాపం వాళ్ళని. నువ్వు రౌండ్ అదే పట్టుకోండి రా డెడ్డా మీరు. ఇలా హ్యాపీతో ఆడుకుందాము అనుకుంటే హ్యాపీ మాటే వినాలి, హ్యాపీ చెప్పినట్టే చెయ్యాలి. లేకపోతే చూసారు కదా ఎలా చేస్తూ ఉంటుందో. అంతే రౌండ్ తిరుగుతా. పట్టేసుకోండి వాడు, ఇట్లా పట్టేసుకోండి ఈసారి వచ్చినప్పుడు.
Out, out, out. Bale. ఆ. Kabadi. ఏ ఉండు హ్యాపీ నువ్వు రా. Happy. రారా రెడ్డా నువ్వు. రే లుంగి పాడైపోతుంది. రెడ్డా నువ్వు రారా. కళ్ళు తిరుగుతాయి రే. రారా నువ్వు వస్తూనే ఉన్నావు రారా. ఒరేయ్ హ్యాపీ రెడ్డి. Pony. రే వెళ్ళనిచ్చేరా ఆడనివ్వదు. అయ్యో రామా. హ్యాపీ చిన్నగా ఉంది కాబట్టి ఇలా చేస్తూ ఉందో పెద్ద తర్వాత కూడా ఇలానే చేస్తుందో తెలియడం లేదు. సో ప్రజెంట్ అయితే ఇలా ఉంది హ్యాపీతో. చాలా కష్టంగా ఉంది. ఇంకా వీళ్ళ గేమ్స్ ఇలా ఆడడం అయిపోయిన తర్వాత డాడీ ఏమంటే ఈ ఏరియా అంతా అలా చూపిస్తున్నారు. డాడీ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్లా ఇక్కడ ఈ చుట్టుపక్కల అంతా ఉంది కదా, అదంతా అసలు హౌసెసే లేవంట. ఇప్పుడు పెద్ద పెద్ద కాలనీలు వచ్చేసాయమ్మా. చాలా పెద్దదైపోతూ ఉంది హైదరాబాద్. రోజు రోజుకి పెద్దదైపోతూ ఉంది. ఇంకా ఈ గ్రీనరీ ఇక్కడ గార్డెన్ చాలా బాగుంటుంది. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా కింద బాల్కనీలో అలా పెట్టుకునే వాళ్ళనమాట మమ్మీ వాళ్ళు. ఆ ప్లాంట్స్ అన్నీ అలోవెరా, రోజ్ ప్లాంట్, ఇంకా కొన్ని పుదీనా అనేసి చాలా చాలా ఉండేటివి. అవన్నీ పైకి తీసుకొచ్చి పెట్టేసుకున్నారు. ఏమంటే కిందంతా మళ్ళీ దోమలు వచ్చేస్తాయి, ప్రాబ్లం వస్తుంది. అప్పుడు డెంగ్యూ ఉండింది కదా, ఆ టైం నుండి ఇలా అనమాట. సో వీళ్ళ ఆటలు చూసేశారు కదా, ఇప్పుడేమంటే డోనట్స్కి వెళ్ళిపోదాం. మమ్మీకి రాదు పాపం, మా యాపీకి చేపిస్తూ ఉంది మమ్మీ దగ్గర. ఇంకా యాపీ ఇలా అడుగుతూ ఉంటే కొన్ని వీడియోస్ చూసి చేస్తూ ఉంది మమ్మీ. నేను వీటి మెజర్మెంట్స్ అన్నీ చెప్పట్లేదు, మమ్మీకి రాదు కాబట్టి నేనేమి షూట్ చేయలేదు. దాంట్లో బటర్, ఎగ్, షుగర్ వేసి అలా మిక్స్ చేసుకుంటా ఉంది. వదరా పొడంకాయ అవునవును. సో యాపీ మమ్మీతో ఉంది, డోనట్స్ రెడీ చేసుకుంటా ఉంది. ఇంకా టెడీ ఏమంటే డాడీతో ఉంది. ఏదో మూవీ పెట్టుకో ఉన్నారు, అది చూస్తూ ఉన్నారు ఇద్దరు. ఇంకా డోనట్స్ మమ్మీకి రాకపోయినా టెడీ హ్యాపీ కోసం చేసింది. చాలా బాగా వచ్చాయి, చూస్తూ ఉండండి. అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ క్రిస్మస్కి నేను డోనట్స్ షేర్ చేసుకుంటున్నాను కదా, ఒక మంచి రెసిపీ కదా అది. ఇంకా హ్యాపీ అయితే కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంది. ఇది వచ్చి 2 టేబుల్ స్పూన్స్ వేయాలంట. బేకింగ్ పౌడర్ వేద్దాం. వద్దులే ప్లీజ్, అదేద్దు కానీ. ఏదేస్తావురా నువ్వు? ఇప్పుడు దాని నాన్న మమ్మీ ఆల్రెడీ ఏదో వేసింది కదా. ఇది బేకింగ్ పౌడర్ వేసాము. అది అదే కదా, అది ఎగ్, అది కదా ఎగ్, షుగర్, బటర్. ఓ అది మెల్ట్ అయిపోయింది బాగా. ఇది వేస్తున్నాం. అయ్యో అలా చేస్తే ఇంకా రావు డోనట్స్, రావు గడ్డి గుడ్లు వస్తాయి. చూడు నువ్వు. అయ్యయ్యో డోనట్స్ కావాలంట, మళ్ళీ మమ్మీకి చేయనివ్వట్లేదు, హ్యాపీ చేయాలంట. అయ్యో పాపం హింస పెడతా ఉంది మా మమ్మీని. ఇప్పుడు ఏం వేసావు నువ్వు చెప్పు. మైదా వేసేసింది. వద్దులే, వేయండి కవాన్. ఇట్లా మిక్స్ చేయాలి. కొంచెం ఉండు, అప్పుడే కదా తవా చేద్దాం. బ్యాటర్ లాస్ట్కి బ్యాటర్ రెడీ చేసేసుకుంది మమ్మీ. ఇంకా దాని తర్వాత డోనట్స్ లాగా ఎలా రావాలో తెలియదేమో మరి, నాకు తెలీదు. అది అలా అలా రుద్దుకొని, అది ఉంటుంది కదా క్యాప్ సిరప్స్కి వస్తాయి కదా పైన 5 ml అనేసి అట్లా క్యాప్స్, దాంతో హోల్స్ పెడతా ఉన్నారు. గ్లాస్తోనే చెయ్యిరా, ఇంకా గమ్మునే ఉండవు కానీ చెయ్యి. ఉండు ఇక్కడ వేస్తాను. ఎందుకు అప్పుడు నువ్వు ఇదిగో మమ్మీ టీ. మమ్మీ బిజీగా ఉంది కదా అనేసి టీ పెట్టుకొచ్చాను. తాగకుండా చూసారా అలాగే పెట్టుకొని ఉంది. చల్లగా కూడా అయిపోయి ఉంటుంది అది. మా హ్యాపీ ఏదో చేసిందంట, చూద్దాము. ఏముందిరా, మిడిల్లో రావాలి కదా హోల్. నేనేం చేస్తాను, ఇదేంటి చాలులే, మళ్ళీ చేస్తా. ఇప్పుడు రొట్టె చేసి అప్పుడు పట్టుకో ఈ గ్లాసుని. చేసింది అది. చూడు ఎట్లా అయిపోయిందో, చూడు.
రెడ్డి ఏం మీరు కాదు ఇదిగో హ్యాపీ, నేను మళ్ళీ రొట్టె చేసిస్తాను, అప్పుడు చేద్దు కానీ నాన్న మమ్మీ టీ తాగనిరా. హ్యాపీ నాన్న మమ్మీ టీ తాగేమని చెప్పు ఫస్ట్. తాగుతా వేడిగా. వద్దా అది అడ్డుకో మాకు, నువ్వు అక్కడ పెట్టు. హ్యాపీ నాన్న మమ్మీని టీ తాగేసే నాన్న మమ్మీ మళ్ళీ చేద్దులే అని చెప్పు. చెప్పురా. ఇక్కడ చేయి. అబ్బా అచ్చే చెప్పు నువ్వు చెప్పు తాగేమని చెప్పు నాన్న మమ్మీ ఫస్ట్. అమ్మ బలి చేసి అమ్మో ఎక్కడ నిలవట్లేదు బిడ్డ. మిడిల్లోనే ఆ సైడ్. అయ్యో హ్యాపీ వా అదేంద్రా హ్యాపీదే అనుకుంటా. అది అది మెడిసిన్ కాదు గుడ్ గర్ల్ అమ్మ బలి. హ్యాపీ ఎన్ని అత్తి పనులు చేస్తున్నా తిట్టాలనిపించదు. అదెందుకో నాకు అర్థం కాదు. అంటే నా గురించి కాదు, మా మమ్మీ మా డాడీ ఇంకా ఆంటీ వాళ్ళు సునీల్ కుమార్ మోహన వీళ్ళందరూ ఉన్నారు కదా, అసలు తిట్టరు, ఇంకా మెచ్చుకుంటూ ఉంటారు, ఏదో పొగుడుతూ ఉంటారు. నాకు ఎందుకు అర్థం కాదు. హ్యాపీ చాలా లక్కీ ఫెలో అనిపిస్తుంది నాకు. ఇంకా ఇక్కడ మా డాడీ ఆ డోనట్స్ వస్తాయో రావో అనేసి టెన్షన్లో ఉన్నారు. రైమ్స్ చేసుకోరా. రెడ్డి ఏమంటే హ్యాపీ డిస్టర్బ్ చేస్తూ ఉంది, డోనట్స్ చేయనివ్వట్లేదు అనేసి రైమ్స్ పెట్టుకొని వచ్చింది. హ్యాపీకి రైమ్స్ పెట్టిస్తే అది కూడా వద్దంట, డోనట్స్ చేయాలంట. ఆ రెడీకి ఏం చేస్తుందిరా ఇక్కడ? తను ఇక్కడ చూసారా డోనట్స్ వేయడానికి ఆయిల్ కూడా రెడీ చేసి పెట్టేసుకుంది. హ్యాపీ చూసారా. అయ్యో ఉండడం లేదు యాప్ ఆయిల్ తో జాగ్రత్త, దూరంగా ఉండాలి. ఏ టెడ్డీ అది ఫస్ట్ వేయించనిరా, మళ్ళీ వేసుకుందో. అది పెట్టక్కడ టేబుల్ పైన పెట్టేసుకోండి. ఇటు వచ్చి షుగర్ పౌడర్ వేయాలి, భలే టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా. కాదు అట్లా వేసుకోండి ఏదో ఒకటి. గో అవి పాడైతే ఇది నాన్న మమ్మీ దాంట్లో ఆయిల్లో. హలో స్లో 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 స్లో. డాడీ అక్కడ ఉంచు, ఎండిపోతాయి. నీకెందుకు అంత తొందర? అయ్యో రామ, నాకైతే ఇంత ఓపిక అస్సలు ఉండదు. పాపం మా మమ్మీ నిజంగా. ఫైనల్లీ బాగానే వస్తున్నట్టు అనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ టెడ్డీ చూసారు సడన్గా అక్కడ ఉండింది ఎక్కడికి వెళ్తా ఉంది అని చూస్తున్నారు కదా. సో ఒక పార్సల్ ఏదో వచ్చింది, డాడీ ఏదో ఆర్డర్ చేస్తున్నట్టున్నారు, దానికి శానిటైజ్ చేసి మరీ తీసుకురావాలి కదా, సో దానికోసం వెళ్తా ఉంది. ఇదంతా రూబీ వచ్చి గీసిందంట. టెడ్డీ హ్యాపీ చెప్తాను. ఇలా శానిటైజ్ చేసుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి, పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి ఈసారి మెయిన్గా అనేసి భయపెట్టేస్తున్నారు కదా. ఎలా ఉంటుందో 2021 ఎలా ఉంటుందో టెన్షన్గా ఉంది. సో కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇంకా డాడీకి ఏమంటే ఏదైనా ఇంట్లో ఏదైనా గలీజ్గా ఉంది లేదా ఈ వస్తువు బాగాలేదు సో అట్లా అనిపించిందంటే అప్పటికప్పుడు అది నీట్గా మంచిగా అయిపోవాలన్నమాట. అది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశారు, ఇది వాల్ స్టిక్కర్ ఏదో అంటారు కదా, సో అది తీసుకొచ్చారు, అక్కడ స్టిక్ చేసేసారు. అక్కడ గీసి పెట్టేసి ఉండింది కదా, హ్యాపీయో ఎవరు గీసారో తెలియదు, అలా ఉండింది. సో ఇప్పుడు బాగుందంట, అలా చేసుకున్నారు. దెన్ డోనట్స్కి వచ్చేద్దాం, మర్చిపోయారు కదా మీరు. మళ్ళీ మిగతావి ఆయిల్లో వేసేస్తూ ఉంది. ఈసారి ఇంకా కొంచెం బాగా మమ్మీకి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. ఓ బాగా వస్తున్నాయి అనేసి ఒకటి ఎక్స్ట్రా వేసింది. ఇంతకుముందు 4 వేసింది ఆయిల్లో, ఇప్పుడు 5 వేసింది. బాగా వస్తున్నాయి కదా, ఇంకా తింటే ఎలా ఉంటుందో, టేస్ట్ ఎలా ఉందో చూస్తూ ఉండండి, చెప్తాను. ఇవి వచ్చాయా ఫ్లిప్కార్ట్లో, వెజ్ క్లీనా?
అమ్మయ్య! హ్యాపీ చూసారా టయర్డ్ అయిపోయినట్టుంది. రెస్ట్ తీసుకుంటా ఉంది. రైమ్ చూసుకుంటా ఉంది. పడుకొని హ్యాపీగా. మమ్మీ అందుకే అంత హ్యాపీగా అక్కడ మంచిగా డోనట్స్ వేసుకుంటా ఉంది. వావ్! డోనట్స్ రెడీ అయిపోయాయి. మమ్మీ తీసుకొచ్చేసింది. చాలా బాగొచ్చాయి. చూడ్డానికి చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం చేసింది మమ్మీ. అయినా చాలా బాగొచ్చాయి కదా! మీకు ఒకటి చెప్పేదా, ఒక్కొక్కసారి ఫస్ట్ టైం చేస్తాం కదా, అవే సక్సెస్ అవుతాయి. మళ్ళీ చేద్దాం, ఈసారి బాగా చేద్దాం ఇంకా అనుకుంటాం చూడండి, అప్పుడు సరిగ్గా రావు. ఫస్ట్ టైం వచ్చింది బాగుందే అనిపిస్తూ ఉంటాయి. ఇంకా డోనట్స్ నేను అంత ఇంట్రెస్ట్గా తినను, నాకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట. టెడ్డీ హ్యాపీకి మాత్రం చాలా ఇష్టం. సుదర్శన్ ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు వీళ్ళిద్దరికి డోనట్స్ అనేసి, ఇంకొకటి కేక్ పాప్ అనేసి, నాకు మాత్రం వెజ్ పఫ్ అనేసి, శాండ్విచ్ ఏదో ఒకటి తెచ్చేవాడు కదా, గుర్తుందా బెంగళూరులో ఉన్నప్పుడు. సో అలా వీళ్ళకి డోనట్స్ అంటే ఇష్టము, తెలుసు వాటి గురించి, టేస్ట్ కూడా బాగా తెలుసు. నాకు తెలిసి డోనట్స్ ఏమంటే కొంచెం మెత్తగా ఉంటాయి కదా, ఇలా కొరికితే మెత్తగా ఉంటాయి, బట్ ఇది క్రంచీగా ఉండింది. బిస్కెట్స్ ఎలా మనం తింటే మెల్ట్ అయిపోతాయి కదా నోట్లో పెట్టుకుంటే కొన్ని బిస్కెట్స్, అలా అనిపించింది. చాలా ఎమ్మీగా ఉండింది అసలు నిజంగా. ఈ డోనట్స్ ఇలా ఉంటాయి అనుకోలేదు, బట్ డోనట్స్ ఎలా ఉంటాయి నాకు తెలియదు. ఇది మమ్మీ చేసింది మాత్రం చాలా నచ్చాయి నాకు అసలు. నేను కూడా చాలా తినేసాను. ఇంకా టెడ్డీ హ్యాపీకి నార్మల్గా తినడం అలవాట్లేదు కదా, సో దాన్ని గార్నిష్ చేసుకున్నారు, ఏదేదో చేసుకొని తింటున్నారు. మమ్మీ ఏమంటే షుగర్ పౌడర్ కూడా చేసుకుంది. షుగర్ పౌడర్ అంటే షుగర్లో దాల్చిన చెక్క ఉంది కదా, సో అది కొంచెం వేసి మిక్సీ పెట్టేసుకోవడమే, ఆ పౌడర్ అయిపోతుంది కదా, అది దాని మీద ఇలా స్ప్రింకిల్ చేసుకొని తినేయడమే. సో టెడ్డీకి ఎంత ఓపిక అంటే ఆ సిరప్ వేయాలి, దానిపైన వచ్చేసి ఆ షుగర్ పౌడర్ వేసుకోవాలి, అప్పుడే తినాలి అనేసి అనుకున్నారు. హ్యాపీ మాత్రం వెయిట్ చేస్తూ ఉంది టెడ్డీకి ఎప్పుడు ఇస్తుందా అనేసి. టెడ్డీ ఎలా తింటుంది, టెడ్డీ ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడుతుంది, దాన్ని బట్టి హ్యాపీ అనమాట, కాపీ క్యాట్ అనమాట హ్యాపీ. అదే చూస్తూ ఉంది, టెడ్డీని చూస్తూ తింటా ఉంది. సో ఫైనలీ టెడ్డీ హ్యాపీకి మాత్రం చాలా నచ్చేసింది. డాడీకి కూడా నచ్చింది, అంటే ఇంకా చెప్పనవసరం లేదు, అది బాగుంది అనే. సో మీకు అందరికీ బాగా వచ్చి ఉంటాయిలేండి డోనట్స్ గురించి, ఏం చెప్పని అవసరం లేదు. సో మేము ఫస్ట్ టైం చేసుకున్నాం, మమ్మీ ఫస్ట్ టైం చేసింది, అది షేర్ చేసుకున్నాను. ఇంకా హ్యాపీ చూసారా ఒక డోనట్ తినేసింది, ఇంకొకటి తీసుకుంటా ఉంది, అది పెద్దది చూస్ చేసుకుంటా ఉంది. ఇంకా రేపు క్రిస్మస్ కాబట్టి మీ అందరికీ అందుకే మేరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్ చెప్పేస్తున్నాను. ఎందుకంటే రేపు వ్లాగ్ రాదు కదా, ఆ నెక్స్ట్ డే పెడతాను వ్లాగ్. క్రిస్మస్ రోజు వ్లాగ్ రాదు కాబట్టి నేను మీకు ముందే విష్ చేసేస్తున్నాను. నాకు సుదర్శన్కి ఇది ఫేవరెట్ ఫెస్టివల్ అనమాట, క్రిస్మస్, న్యూ ఇయర్. చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఈసారి క్రిస్మస్ ఎలా ఉంటుందో తెలియదు, సుదర్శన్ ఎక్కడ ఉంటాడో తెలియదు, చర్చ్కి వెళ్తామో లేదో కూడా తెలియదు. ఇంకా అవి నేను కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేసుకుంటాను. ఇంకా మేము మాత్రం డోనట్స్ చాలా ఎంజాయ్ చేస్తూ తింటున్నాము. ఇంకా టెడ్డీ అయితే హ్యాపీ మీద ఒక ప్రాంక్ కూడా ప్లే చేసింది, అది నేను టెడ్డీ ఛానల్లో పోస్ట్ చేశాను ఆల్రెడీ, కావాలంటే చెక్ చేయొచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకా జస్ట్ మీతో లాస్ట్ ఇయర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మేము ఎలా చేసుకున్నాము అనేసి షేర్ చేసుకుంటున్నాను నాకు కొత్త సబ్స్క్రైబర్స్ కోసము. సో లాస్ట్ ఇయర్ అయితే కుమార్, మోహన అందరూ అక్కడికి వచ్చారు కదా, బెంగళూరులో హౌస్లో ఉన్నాము, మేము అందరం కలిసి మళ్ళీ తిరుపతికి వెళ్ళాము. సో అవన్నీ మెమొరీస్ అనమాట. సో వన్స్ అగైన్ మేరీ క్రిస్మస్. సో ఇక్కడికి వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను, మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.